సిబిఐకి ఇవ్వడం ఏంటనేది కిషోర్ రెడ్డి గారి సారాంశం. సార్ ఇక్కడ నోటి మాట చెల్తారా చెప్పండి. మనకు వాస్తవ విషయాలు తెలవాలంటే రిపోర్ట్ మొత్తం చదివిన తర్వాత ఇది రాష్ట్రం అయితే కరెక్టే బాగుంటుందా, దేశానికి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి సార్ దీని మీద చేస్తానికి? ఈడీ అయితే మనీకి సంబంధించిన వ్యవహారం, ఇన్కమ్ ట్యాక్స్ అయితే పైసల వ్యవహారం, మరి ఈ దేశంలో ఉన్న సంస్థలు ఏంది? సిబిఐ కదా ఉన్నది. అందుకే దానిలో భాగంగా ప్రభుత్వము ఇది సిబిఐకి ఇస్తే బాగుంటుంది. మీకు 5 ఏళ్ల ముందే తెలుసు కదా. నాకు చదువు ఎట్లా తెలుసు? అందుకే చెప్తాను, మేము ప్రజల ముందు వాస్తవ విషయాలు ఉంచాలంటే ఒక కమిషన్ ఏర్పడే, కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విచారణ సంస్థ కరెక్టా, కేంద్రంలో విచారణ సంస్థ కరెక్ట్ అని చెప్పి ఆలోచించినప్పుడు సభ్యుల సలహా సూచనల మేరకు మాత్రం ప్రభుత్వం నడుచుకుంది. ప్రజాప్రభుత్వం కాదు, ప్రజలు ఏదని కూడా జనం ప్రభుత్వం కేబినెట్ సంబంధం లేకుండా డెసిషన్లు తీసుకోదు కేసీఆర్ గారు. ఇప్పుడు ఎట్లా తీసుకున్నాం? మా స్పీకర్ గారికి ఎంత చూస్తా ఉన్నారు, అసెంబ్లీ స్పీకర్ గారికి ఎంత గౌరవం ఉంది, గతంలో ఉన్న స్పీకర్ గారికి ఎంత గౌరవం ఉంది, గతంలో ఉన్న మంత్రులకు ఎంత గౌరవం ఉందో, మా ప్రభుత్వంలో ఎంతమంది గౌరవం ఉందో, సభ్యులకు ఎట్లా అవకాశం ఇచ్చిందో. తెలంగాణ సమాజం 3 గంటల పాటు నైట్ 3 గంటల వరకు అసెంబ్లీ నిర్వహించింది కాంగ్రెస్. 17 గంటల పాటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో అసెంబ్లీ నిర్వహించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కదా. ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా చట్టం ప్రకారం ముందుకు పోతా ఉన్నది తప్ప రాజకీయ కక్ష కార్యక్రమాలు తావులేదని చాలా స్పష్టం. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రం రాజకీయం చేస్తే వాళ్ళ మేము సిబిఐని రాజకీయ కోసం వాడుకోవడం లేదు కదా. మీరే దేశంలో 100 ఉదాహరణ చెప్తానికి. నేషనల్ కరప్షన్ పార్టీ ఎన్సీపీ అని చెప్పిన మీరు 70,000 కోట్ల కుంభకోణం చేసి ఉరిదియాలని చెప్పిన అజిత్ పవార్ తీసుకొచ్చి ఆర్థిక శాఖ ఇచ్చారు. ఆర్థిక మీద నీతి జాతి అశోక్ చవాన్ సహారా కేసులో ముద్దాయి మరి తీసుకొచ్చి రాజ్యసభ ఇచ్చారు. హేమంత్ బిశ్వాల్ శర్మకు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు కాంగ్రెస్ లో కేసు అయింది. మరి సిబిఐ కేసు ఏమైంది? మరి ఈడీ కేసు ఏమైంది? సీఎం చేసింది. అయేషా మీరా కేసు ఎన్ని సంవత్సరాలు? 19 సంవత్సరాలు పట్టింది సార్. ఏమంటే 2 సంవత్సరాలు తెలుసు అని చెప్పేసి మా మీద ఒత్తిడి చేసిన మాట వాస్తవం కదా. అదే సుజనా చౌదరి గారి కేసు, సీఎం రమేష్ గారి కేసు, టీజీ వెంకటేష్ గారి కేసు ఒకటా రెండా దేశంలో 100 చెప్తాం. సువేంద్ర గారి టీఎంసీలో కేసు. మరి ఇప్పుడు ఏమైంది ఆ కేసు? అంటే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి రాజకీయం వాడుకునే ప్రయత్నం మీరు చేస్తాం. మేము రాజకీయంగా వాడుకోలేదు. ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇప్పుడు సిబిఐకి ఇస్తే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం కాంగ్రెస్ పార్టీకి ప్రశ్న. ఇంతకుముందు సిబిఐకి అడుగుతున్నప్పుడు బీజేపీ మీరు ఏమనేవారంటే, ఓహో సిబిఐకి ఇస్తే అది పెట్టి మీరు బెదిరించి పార్టీని విలువను చేసేసుకోవచ్చు అనుకుంటున్నారా అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మీలాంటి నాయకుల దగ్గర. కిషోర్ గారు ఒక నిమిషం సార్, జాతీయ స్థాయిలో విచారణ సంస్థలు ఏమున్నాయో చెప్పండి. జాతీయ స్థాయిలో తెలుసు కదా. తప్పదు ఏం చేస్తాం. ఇప్పుడు ఈ అంశం జాతీయ స్థాయి. ఇప్పుడు మేము దయచేసి రాజకీయ కోణంలో ఆలోచిస్తలేదు. అడగండి కిషోర్ గారు. ఒక్క నిమిషం. కౌశిక్ గారికి ఇప్పుడే చాలా పెద్ద లిస్ట్ అంతా చెప్పారు, బానే ఉంది. అందులో 2 పాయింట్లు వస్తాయి. ఒకటి సిబిఐది వస్తుంది, ఒకటి ఏసీబీది కూడా వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద ఏసీబీ మీద కేసులు ఉంటే కూడా వారిని తెచ్చి ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ఇప్పుడైనా అట్లీస్ట్ దాన్ని సిబిఐకి ఇవ్వాలి అసలు అయితే. ఎందుకంటే ఆయన ఆధారంలో ఉన్న డిపార్ట్మెంట్ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయలేదనేది. దాంతో నిజంగానే వారి నీతి నియమం బయటపడుతుంది ఒకటి. రెండోది, సిబిఐకి ఇస్తే డిలేస్ అవుతున్నాయి, ఏమీ అవ్వట్లేదు, ముందుకు జరగట్లేదు అని అంటారు. ఈ రోజు తీసుకొచ్చి మళ్ళీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రాజకీయం కేవలం మా ఇమేజ్. ఇప్పుడు మేము వాళ్ళకి ఇస్తాము, అది ఏం చేయకపోయినా పర్వాలేదు. రాష్ట్రం గురించి ఆలోచించేవారు అట్లా మాట్లాడతారా అండి? రాష్ట్రం గురించి మాట్లాడే సిబిఐకి ఇస్తాము, సిబిఐ ఏం చేయదని మళ్ళీ మేమే అంటాము. అయినా కానీ సిబిఐకి ఎందుకు ఇస్తామంటే మమ్మల్ని అనుమానించొద్దండి. అంటే మా ఇమేజ్ రాష్ట్ర ప్రయోజనాల కన్నా చాలా ముఖ్యమైనది. ఇదా వారు చెప్పదలుచుకున్నది. మరి నిజంగా చెప్పండి. ఒక పాయింట్ బ్రేక్ తర్వాత మాట్లాడదాం. అంటే బీఆర్ఎస్ కి ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఏం కోరుకుంటోంది, రేవంత్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో ఉన్న విచారణ సంస్థకే ఇచ్చి ఏదో ఒకటి చేసి అర్జెంటుగా కేసీఆర్ని జైల్లోకి పంపించాలి. అంటే ఇప్పుడు మీరు తీసుకున్న కొత్త పొలిటికల్ షిఫ్ట్ ఇది. ఎందుకంటే అంతకుముందు మాకు ఇవ్వండి